నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నిన్న అంబటి రాయుడు జనసేనలోకి రావడం నిన్నంతా అదే నడిచింది న్యూస్లో, ఏ న్యూస్ ఛానల్స్లో చూసినా. కానీ ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తున్నారు అని చెప్పి వినిపిస్తుంది. ఏంటి సార్ ఈ సడన్ పరిణామాలన్నీ ఎందుకు? ఈ అన్ని పరిణామాలన్నీ కూడా రాజకీయాల్లో అంటే ఎలక్షన్ దగ్గర పడే కొంది చేరికలు ఎక్కువ అవుతున్నాయి. అది ఏ పార్టీలో ఎవరు ఊహించిన విధంగా జనసేనలో జరగడం అనేది ఒక మంచి పరిణామంగా, అంటే కొత్త పార్టీ సరికొత్త రాజకీయ విధానాలతో ముందుకు వస్తున్నాడు కాబట్టి అందరినీ చూశారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దాం, ఆయన గనక ఎమ్మెల్యే అయ్యి రేపేదైనా సీఎం అయితే బాగుంటుంది, మంచి పరిపాలన అనే ఆలోచన కావచ్చు. ఇవన్నీ పరిణామాలు నిన్న మనం కూడా ముందు బ్రేకింగ్ కిరణ్ టీవీలో వచ్చింది, మన అంబటి రాయుడు గారు రావటం అనేది. ఆయన 3.5 గంటల సుదీర్ఘమైన చర్చలో ఆయన విధానాలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం, ఆయన స్వీకరించడం, అదేవిధంగా రాజకీయాలు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. అదే సమయంలో నా బంధువులు, నా స్నేహితులు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలవండి అని అనటం, పవన్ అన్నని నేను కలిశానని చెప్పి ట్వీట్ చేశాడు. గొప్ప వ్యక్తిని కలిశానన్న భావన కలిగింది. నా వేవులెంత అక్కడ వైసీపీలో లేదు, నేను అలా ముందుకు వెళ్ళలేను, అందుకని వైసీపీని వీడాను. ఇప్పుడు నేను రాజకీయాలు దూరంగా ఉందాం అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. ఆయనతో ఆ పార్టీతో కలిసి నడుద్దానికి ముందున్నాను. ప్రస్తుతానికి నేను దుబాయ్ వెళ్ళి ఆ క్రికెట్ చూసుకున్న తర్వాత ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అన్నాడు. అది గుడ్ మూవ్గా మనం భావించాలి. అది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఎందుకంటే రాయుడు అనే వ్యక్తి ఒక తెలుగుడే కాదు, దేశవ్యాప్తంగా క్రికెట్లో తనకంటూ పేరు ప్రతిష్టలు సాధించుకునే వ్యక్తి. అది నిన్న పరిణామం. మీరు అన్నట్టు గుంటూరులో ఆ రాజకీయాలు. అయితే సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి సీట్లు రాలేదు అని ఇంకా అనేక కమెంట్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే వైసీపీ నుంచి జనసేనలోకి రావడానికి ఏంటి రీజన్? ఇక్కడ అదే మరి ఆ నాయకుడిని నమ్మకపోవటమా, ఆ నాయకుడు అభద్రత భావం, ఆ నాయకుడు ప్రజల్లో అందుబాటులో లేకపోవటం అనేది కారణం. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం ప్రగతి భవన్గా పరిమితమైన కేసీఆర్ గారిని ప్రజలు ఎలా గద్దె దించారు. అదే ఆయన కూడా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవుతున్నాడు అనేది ప్రజల్లో ఉన్నది, ఆ గ్యాప్ ఉన్నది. ఆయన కలవాలంటే మంత్రులు, ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ లేదు, ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కలవాలి. ఆయనతో కలిస్తేనే తప్పితే, అందుకనే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జారిపోతున్నారు. ముఖ్యంగా ఈ వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా ఎవరి వైపు చూస్తున్నారు? రాజకీయాలు చేద్దాం, సరికొత్త రాజకీయం అనే పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలన్నింటికీ అదే కారణం. మీరు అన్నట్టు ఇప్పుడు ముద్రగడ గారు వైసీపీ లాగాలని చూస్తుంది. ముద్రగడ గారు వైసీపీ ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా కానీ ఆయన ఏమన్నాడు, నన్ను కాపు పెద్దలు నన్ను తిట్టినా స్వీకరిస్తాను, అక్షంతలుగా భావిస్తాను, వాళ్ళందరికీ ద్వారాలు తెరిచే ఉంటాయి, మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మీ అందరికీ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి 2 పేజీలు లెటర్లు రాశాడు. ఆ తర్వాత పరిణామక్రమంలో వాళ్ళలో కూడా మార్పు వచ్చి, ఎందుకంటే కాపు జాతి రాజ్యాధికారం దూరంగా ఉంటున్న జాతి అండి. 25% ఉండి 3% ఉన్న కమ్మవారే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, 8% ఉన్న రెడ్లే పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. మరి 25% ఉండి వాళ్ళు పరిపాలించిన ఆలోచన తప్పులేదు కదా. వాళ్ళతో పాటు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దూరంగా ఉంటున్న 88% మా తరపున ఒక పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం తప్పులేదు కదా. దాంట్లో భాగంగా ముద్రగా ఆ జాతి అంతా ఒకటైతే డెఫినెట్గా ఆ పార్టీయే ఎవరైతే ఉంటారో నాయకుడు, ఆ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది కూడా ఒక గుడ్ చేంజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కాపుల నుంచి సపోర్ట్ లేదు జనసేనకి అని అనేసి విన్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే కాపు వర్గం నుంచి కూడా మళ్ళీ ఈ జనసేనలోకి రావడం అనేది కూడా నాకు తెలిసి ఇట్ విల్ బి అ గుడ్ చేంజ్ కదా. గుడ్ చేంజ్ అండి. మీరు చెప్పినట్టుగా అప్పుడు గత ఎలక్షన్స్లో 50% జగన్మోహన్ రెడ్డి గారిని వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసింది ఏం లేదు, ఏదో 3-4 మంత్రి పదవులు ఇచ్చాడు. కాపులు రిజర్వేషన్ అంశాన్ని అసలు చేయనన్నాడు, చేయలేదు ఆయన. ఆ రిజర్వేషన్ కోసం జోగయ్య గారు పోరాడుతూ ఉన్నాడు. రిజర్వేషన్స్ ఉంటేనే ఆ జాతి ముందుకెళ్తుంది, చదువుకోలో కావచ్చు, ఆర్థికంగా స్థిరపడటం. రాజ్యాధికారంగా ఏదో 2-3 మంత్రుల్ని ఇచ్చినంత మాత్రాన ఆ జాతికి ఒరిగేదేం లేదు. కాపు కార్పొరేషన్లో 1000 కోట్లు 2000 కోట్లు నిధులు అన్నారు, అది ఇవ్వాల. కాపు కళ్యాణ మండపాలు, స్టడీ సర్కిల్ అది పూర్తి చేయాలా. అందరితో పాటే అమ్మఒడి ఇచ్చాడు తప్పితే కాపులు ప్రత్యేకంగా ఆయన చేసింది ఏం లేదు. అంటే కాపులకి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఎక్కువ ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని కాపులు ఇప్పుడు సంఘటితమయ్యి పవన్ కళ్యాణ్ రూపేణ వాళ్ళ కావలసిన హక్కుల కోసం పోరాడటానికి సిద్ధపడుతున్నారు. దాంట్లో భాగంగా ముద్రగడ్డ లాంటి వాళ్ళు వైసీపీకి వెళ్తారనుకున్నారు. కానీ ఆయన నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఆహ్వానించడం, ఈరోజు మనోహర్ గారు, నాగబాబు గారు వెళ్ళి జనసేనలో ఆహ్వానిస్తారని చెప్పి తెలుస్తుంది. అది అంతవరకు సమాచారం మీడియాలో మొదటి నుంచి వస్తుంది. కానీ మనకున్న సమాచారం ఏంటంటే అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు 1 గంటకి చేగొండ హరిరామజోగయ్య గారు, అంటే పెద్ద 88 సంవత్సరాల వయసులో మాజీ హోమ్ మినిస్టరు, తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎప్పుడు కూడా జోగయ్య గారు కోరుకునేది అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలని. ఆయన నాయకత్వంలో 85% సప్రెస్డ్ గ్రూప్స్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరిక అయింది. గౌరవంగా సీట్లు ఇవ్వాలి,
పవర్ షేరింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఆయన్ని పిలిపించుకొని ఇప్పుడు ఆ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నాడు మంగళగిరి ఆఫీస్లో. Okay. ఇది ఎవరికి తెలియదు, ఇప్పుడే మనకున్న సమాచారాన్ని మీకు కిరణ్ టీవీ ముఖ్యంగా చెప్తున్నాను అనమాట. రైట్. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా ఏంటంటే గుడ్ మూవ్. Hmm. అంటే సంథింగ్ సమాజంలో ఫలాలు అందరికీ అందాలి. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పవర్ షేర్లో భాగం కలగాలి. రాజ్యాధికారంగా దూరంగా వర్గాలంతా కూడా దీంట్లో ముందుకు రావాలనేది అంబేద్కర్ గారు చెప్పిన, రామ్మోహన్ గారిలో చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన. కాబట్టి ఆ దిశగా సరికొత్త కులాలు కలిపే సిద్ధాంతంలో ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కంటున్న కళలు సార్థకత దిశగా ఈ కలయిక ఇదే కనుక జరిగితే, ముద్రగడ గారు ఒకవైపు, జోగయ్య గారు ఒకవైపు, ఈ ఇద్దరు కలయికతో కాపు జాతి అంతా ఏకమైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రేపు టీడీపీ ఈ రెండు పార్టీలు అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాపులు ఎటువైపు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీయే అధికారంలో వస్తుంది. దానికి నిదర్శనమే ఈరోజు రెండు కళ్ళు అంటూ వాళ్ళు, ముద్రగడ గారు కావచ్చు, జోగయ్య గారు, ఈ ఇద్దరిని జనసేనలో ఆహ్వానించడం మంచి పరిణామంగా భావించాలా. వీళ్ళిద్దరు సపోర్ట్ కనుక ఉంటే యావత్తు 1,20,00,000 మంది ఉన్న కాపులు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వైపు జనసేన అభ్యర్థుల్ని గాజు గ్లాస్ గుర్తుపై వేస్తారు. అదేవిధంగా జనసేన సపోర్ట్ చేస్తే టీడీపీ మిత్రపక్షాన్ని సైకిల్కి మీద వేస్తే ఈ రెండు పార్టీలు అధికారంలో వచ్చి హ్యూజ్ మెజారిటీతో ఇప్పుడున్న అధికార పార్టీని గద్దెదించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వావ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.